హాయ్ హలో అండి, వెల్కమ్ టు అప్ప మీనాక్షి వ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి నేను వెనిలా కేక్ ఏ విధంగా చేయాలో చెప్పబోతున్నానండి, తయారు చేసే పద్ధతి. సో ఈరోజు వచ్చేసి నేను ప్రీమిక్స్తోని వెనిలా కేక్ అనేది తయారు చేస్తుందండి. ప్రీమిక్స్తోని నేను కూలింగ్ కేక్ తయారు చేస్తున్నాను అండి. సో దీనికి ముఖ్యంగా మనకి ప్రీమిక్స్ పౌడర్ 250 ml తీసుకోవడం జరిగిందండి. అదే అండి 250 grams అనమాట. నెక్స్ట్ నేను 3 caps ఆయిల్ అనేది మన ఇంట్లో ఏదైనా సరే వాడుకోవచ్చు అండి, ఫార్చ్యూన్ ఆయిల్ ఏదైనా సరే. నెక్స్ట్ వెనిలా ఎసెన్స్ అంటే ఫ్లేవర్ అనమాట, వెనిలా ఫ్లేవర్ అనమాట. సో నేను వెనిలా కేక్ చేస్తున్నాను కాబట్టి నేను వెనిలా ఫ్లేవర్ వాడుతున్నాను అనమాట. కొన్ని చాక్లెట్ అయితే చాక్లెట్ ఫ్లేవర్ని మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా నేను కొన్ని వాటర్ కూడా వేసి మొత్తం బ్యాటర్ అంతా కూడా చక్కగా కలుపుకుంటున్నానండి. ఎలాంటి ఉండలు లేకుండా, గడ్డలు లేకుండా పిండి అనేది చక్కగా ఈవెన్గా కలిసేటట్టు మంచిగా బీటర్తోని కలిపి పక్కన పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ ఏంటంటే మనకి బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ని యూజ్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు బటర్ పేపర్ అందుబాటులో లేకుంటే నార్మల్గా బుక్స్లో కానీ ఏదైనా పేపర్ ఉంటుంది కదండి, ఆ పేపర్ని మనము ఈ విధంగా ఈ షేప్లో హార్ట్ షేప్లో కట్ చేసుకొని ఈ పేపర్ పైన మనం కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసేసుకొని దాంట్లో పైన పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ మనం ఇందాక కలిపి పెట్టేసుకున్న బ్యాటర్ ఉంది కదండి, ఈ బ్యాటర్ అంతా కూడా ఈ గిన్నెలో వేసేసుకొని చక్కగా బబుల్స్ లేకుండా చక్కగా ఈవెన్గా పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ ఏంటంటే మనము ముందే ప్రీహీట్ చేసుకోవాలండి పాత్రని. ప్రీహీట్ చేసుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్న ఈ పాత్రని దీంట్లో పెట్టేసుకొని 5 minutes హై ఫ్లేమ్లో, ఇంకా 5 minutes లో ఫ్లేమ్లో పెట్టేసుకొని హీట్ చేసుకోవాలండి, కుక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనకి ఇది కుక్ అయిందా లేదా ఎట్లా తెలుస్తుందంటే మధ్యలో 2 minutes టు 5 minutes మధ్యలో ఒక చాకుతోని ఈ విధంగా ప్రెస్ చేసి చూసుకోవాలండి. ఒకవేళ చాకుకి మనకు అది లిక్విడ్ కానీ అంటితే ఇది కుక్ అవ్వనట్టు, అంటకపోతే కుక్ అయినట్టు అనమాట. సో ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి 5 నిమిషాలు. 5 నిమిషాలు పక్కన పెట్టేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత దీన్ని మనము లేయర్స్ కింద కట్ చేసుకోవాలండి. సో నేను ఇది 250 grams కాబట్టి నాకు చిన్నగా వస్తుంది. సో మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి, ఎక్కువ పీసెస్ని కట్ చేసుకోవచ్చండి. సో నేను ఓన్లీ సింగిల్గా 1 లేయర్ కట్ చేసుకున్నానండి. కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కటింగ్ అనేది మనం సరిగా చేయకుంటే కేక్ మొత్తం కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే నేను కూలింగ్ కేక్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మనము షుగర్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. షుగరు ఇంకా వాటర్ రెండు కూడా మిక్స్ చేసి పక్కన ముందే పెట్టేసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న వాటర్ని మనము ఈ కేక్ పైన స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ నేను కేక్ బేస్ పైన ఈ విధంగా క్రీమ్ని బీట్ చేసి పెట్టేసుకున్నానండి మొత్తం కూడా. తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్న బేస్ ఉంది కదండి కేక్ స్పాంజ్ది, ఆ స్పాంజ్ని మెల్లగా ఇక్కడ పైన పెట్టేసుకున్నానండి. పెట్టేసుకొని మొత్తం కూడా షేప్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు సరి చేసుకున్నానండి. తర్వాత ఈ షుగర్ వాటర్ ఉన్నాయి కదండి, షుగర్ వాటర్ని మొత్తం కూడా మనము ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. షుగర్ వాటర్ వేయడం వల్ల మనకి కేక్ అనేది కూలింగ్ కేక్ స్పాంజీగా మెత్తగా చాలా చక్కగా ఉంటుందండి. తిన్నా కూడా మనకి స్ట్రక్చర్ అనేది చాలా చక్కగా అనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ మొత్తం కూడా షుగర్ వాటర్ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మనం మొత్తము క్రీమ్ని ఈవెన్గా మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇక్కడ క్రీమ్ అనేది ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని షేప్ వచ్చే విధంగా మొత్తం కూడా వీటి సహాయంతో చక్కగా వేసుకోవాలండి. నెక్స్ట్ ఏంటంటే నేను ఈ నోజల్ తీసుకున్నానండి, ఫ్లవర్ నోజల్. ఈ నోజల్లో మనం క్రీమ్ అంతా పెట్టేసుకొని ఈ విధంగా షేప్ వచ్చేటట్టు ఈ విధంగా డిజైన్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మనకి నోజల్స్ చాలా రకాలు ఉంటాయండి, లీఫ్ ఇంకా చాలా రకాలు ఉంటాయండి. దగ్గర 12-15 డిజైన్స్ ఉంటాయన్నమాట. సో మనకి ఏది నచ్చితే అది వేసుకోవచ్చు అండి. దీంట్లో పెద్ద ఫ్లవర్స్, చిన్న ఫ్లవర్స్ ఏదైనా మనం మంచిగా డిజైన్స్ వేసుకోవాలి. ఇక్కడ మనకు మెయిన్ ఏంటంటే కేక్ పైన డిజైన్ అనమాట. ఎంత చక్కగా మనం డిజైన్ని వేసుకుంటే కేక్ అనేది చూడడానికి అంత అందంగా నీట్గా ఫినిషింగ్ చక్కగా ఉంటుందన్నమాట. సో మనం సెలెక్ట్ చేసుకునే డిజైన్ నోజల్ పిన్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమం అయితే చాలామంది ఇవే డిజైన్స్ని ప్రిపేర్ చేస్తారండి, ఈజీగా అయిపోతుందని చెప్పేసి, కేక్ కూడా చాలా లుక్ వస్తుందని చెప్పేసి. సో నేనైతే పైన పెద్ద నోజల్ని తీసుకున్నాను, కింద చిన్న నోజల్ తీసేసుకొని ఈ విధంగా కింద పైన కూడా మొత్తం కూడా ఈ డిజైన్ని స్ప్రెడ్ చేశానండి. సో పైన చూసుకుంటే నాకు కొంచెం ఖాళీ అనిపించింది. ఆ ఖాళీని మొత్తం కూడా నేను ఇంకొక లీఫ్ నోజల్ తీసేసుకొని ఆ లీఫ్ నోజల్లో కూడా మొత్తము ఈ క్రీమ్ బేస్ని మొత్తం కూడా కలిపేసుకున్నానండి. సో నేను క్రీమ్స్లో మనకి నచ్చిన కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. పింకే కానీ వైటే కానీ ఏదైనా సరే, చాక్లెట్ కలర్ ఏదైనా సరే మనం ఇష్టం అండి. ఏదైనా 2 కలర్స్ కూడా యాడ్ చేసుకొని మనం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవచ్చు అనమాట మొత్తం క్రీమ్ని. ఈ విధంగా లాస్ట్కి నేను ఈ లీఫ్ నోజల్ని తీసుకొని ఈ విధంగా మొత్తం కూడా డిజైన్ని ప్రిపేర్ చేశానండి.
చూడండి ఎంత చక్కగా వచ్చిందో. కొద్దిగా షేప్ అనేది అవుట్ అయినట్టు అనిపిస్తుందండి. నాకైతే ఫస్ట్ టైం చేశానండి కేకు. చాలా 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 మంచిగా అనిపించిందండి. నిజంగా ట్రై చేసి మనకు రాదంటూ ఏమి ఉండదండి. సో మీరు చెప్పాలి ఈ కేక్ ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.